హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తమ్నైల్ చూశారు కదా, ఇంకా మనం స్టార్ట్ చేసేద్దామా? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ వానలేంటో దీని బాధ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అరే ఇప్పుడే న్యూస్ వచ్చింది, అదేంటంటే బంగాళాఖాతంలో వాయుగుండం లేదా అల్పపీడనం. దీన్ని అల్పపీడనం తాకలయ్యా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎప్పుడు చూసినా ఏ టైంలో వచ్చిందో కూడా తెలియదు. ఇందులో గమ్మత్తు ఏంటంటే, అసలు మామూలు టైంలో వానలు పడవు. ఎప్పుడు పడతాయి? మనకి ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే, లేదా మనకి ఏదైనా బయటకు వెళ్ళాల్సిన పనులు ఏమైనా వస్తే అప్పుడు పడింది వర్షం. మామూలు టైంలో ఉంటాయి చూసావా, మనకి ఈ టైంలో పడితే బాగుండు, ఈ టైంలో వాన పడితే బాగుండు అని మనం అనుకుంటాం. కానీ ఆ టైంలో మనకు ఆ వానలు పడవు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఈ వానలకి ఈ మనుషులకి ఏమన్నా రివెంజ్లు ఏమైనా ఉన్నాయా అని అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి వరుణదేవుడు కూడా నాకు అర్థం కాదు, ఏమిటో మనకి ఇలాంటి ఇష్టమైన పరిస్థితుల్లో పడేస్తాడేంటా అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడిప్పుడే రోడ్లకి గుంతలకి వాళ్ళు రోడ్ వేస్తున్నారు. వాన పడిద్ది, మళ్ళీ గుంతలు పడతాయి. రోడ్ వేస్తారు, వాన పడిద్ది, మళ్ళీ గుంతలు పడతాయి. పాపం ఈ రోడ్ వేసే వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇప్పుడు వాన పడుతుంది కదా, సరే మనం వెళ్ళిపోదాము, వాన కొంచెం ఒక 2 రోజులు 3 రోజులు తగ్గిన దాని తర్వాత, కొంచెం వాతావరణం కొంచెం మారిన దాని తర్వాత అప్పుడు వచ్చి రోడ్లు వేద్దామని వీళ్ళు అనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటో తెలుసా, వీళ్ళు ఎప్పుడైతే పనులు మానేసుకుని వెళ్తారో అప్పుడు మళ్ళీ వానలు పడతాయి. కానీ వీళ్ళు ఎప్పుడైతే పనులు స్టార్ట్ చేయాలని అనుకుంటారో అప్పుడు మళ్ళీ వానలు పడతాయి. అదేంటో నాకు అర్థం కాదు. నా జీవితంలో అసంతృప్తి ఏమైనా ఉందంటే ఈ వర్షమే. వర్షం చాలా మంచిదే, అంటే అప్పుడప్పుడు పడితే ఓకే, పడాల్సిన టైంలో పడితే. అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు అలా వానలు పడుతూనే ఉందనుకో, చిరాకు వస్తుంది. సరే సిమెంట్ రోడ్లు మామూలు రోడ్డు ఉన్నవైతే ఓకే. మరి పాపం నాకు అనిపిస్తూ ఉంటుంది, మట్టి రోడ్డు పాపం ఉంటారు కదా పల్లెటూరులో, పాపం మరి వాళ్ళకంతా బురద అయిపోయి ఎలా నడుస్తారో ఏంటో, అంతా ఒక సైడ్ మీద నడవాలి. అవతల వాళ్ళ నుంచి ఇటువైపు వచ్చేవాళ్ళు కానీ, లేదా ఇటువైపు వెళ్ళే వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి. ఏమైనా అటు ఇటు ఏమనుకో, జారి పట్టడమే. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వరుణదేవుడికి నేను ఒకే ఒక రిక్వెస్ట్, అదేంటంటే, ప్లీజ్ వరుణదేవుడా, వర్షం అనేది మాకు అనుకూలంగా ఉన్నప్పుడే పడాలి. అంటే ఏ టైంలో అంటే, మేము అందరం ఒక్కొక్క అప్లికేషన్ పెట్టుకుంటాం. ప్రతి ఒక్కరు ఒక అప్లికేషన్ పెట్టుకుంటాం. ఏంటంటే ఈ టైంలో వాన పడితే బాగుంటుంది అన్నప్పుడు ఆ టైంలో వాళ్ళకి వాన పడాలి. అందరికీ కాదు, ఎవరైతే వాన పడాలి అని అనుకుంటారో వాళ్ళకి మాత్రం అక్కడ వాళ్ళున్న టైంలో వాన పడాలని వాళ్ళ అప్లికేషన్ పెట్టుకుంటూ వాళ్ళ చోట పడు. అలాగే మేము ఎప్పుడైనా వాన పడాలని మేము అప్లికేషన్ పెట్టుకున్నాం అనుకో, మాకు కూడా అంతేగాని అన్ని చోట్ల వద్దు. ఎందుకంటే పాపం వేరే వాళ్ళు కూడా పనులు ఉంటాయి కదా. ఇప్పుడు నాకు ఏదో కొంచెం ఫ్రీ టైం నాకు దొరికిందే అనుకో, వాళ్ళకు కూడా ఫ్రీ టైం ఉండాలి కదా. ఇది ఏదో బాగుంది కదా, ప్లీజ్ వరుణ్ దేవుడా కొంచెం నా కోసం. సో ఇది ప్రతి ఫ్రస్ట్రేటెడ్ పర్సన్కి ఉండే బాధలు. ఏం చేస్తాం చెప్పండి. వాన అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. చిన్నప్పుడు వానలో తడవాలని అనిపించేది, తడిసిన దాని తర్వాత మోపడైద్ది, ఎందుకంటే జలుబు జ్వరం అన్నీ వస్తాయి. సరే మీకు ఎలా అనిపించింది నా వీడియో? అండ్ మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటారు కదా, మీరు ఎంతమంది ఎలా ఫేస్ చేశారు, ఎలా బాధపడుతున్నారు ఈ వర్షం వల్ల అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మనం సరదాగా మాట్లాడుకుందాం. మరి ఇలాంటి ఎన్నో కంటెంట్స్ సరదా ఫ్రస్ట్రేషన్ సరదా మాటలన్నీ మనం ఈ ఛానల్లో చెప్పుకుందాం. సో నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ చేయడం కంపల్సరీ, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.